Hi students, in this video we shall discuss about isomerism continuous video. So previous video లో isomerism గురించి డిస్కస్ చేస్తాను. ఐసోమెరిజం అందులో చైన్ ఐసోమెరిజం అండ్ పొజిషనల్ ఐసోమెరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఛానల్లో ఉంది. సో అది అది చూడని వాళ్ళు అది చూడండి. అది చూసిన తర్వాత దీనికి రండి. ఓకే, సో ఈ వీడియోలో ఐసోమెరిజం గురించి డిస్కస్ చేద్దాం. ఐసోమెరిజం లో ఇంకో ఫంక్షనల్ ఐసోమెరిజం. ఐసోమెరిజం సో ఫంక్షనల్ ఐసోమెరిజం నెక్స్ట్. ఫంక్షనల్ ఐసోమెరిజం. సో వాట్ ఈస్ ఫంక్షనల్ ఐసోమెరిజం ఇన్ జనరల్? సో ఫంక్షనల్ ఐసోమెరిజం లో మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది. ఓకే, కాంపౌండ్స్ మాలిక్యులర్ ఫార్ములా సేమ్, బట్ దే హ్యావ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్స్ వేరువేరుగా ఉంటాయి. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, బట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం ద్వారా ఈ ఐసోమెరిజం అనేది జనరల్ గా అరైజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఆల్కహాల్ అండ్ ఈథర్. ఆల్కహాల్ ఈథర్ ఇవి రెండు ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, ఆల్కహాల్స్ అనేవి ఈథర్స్ తో ఫంక్షనల్ ఐసోమెరిజం ని చూపిస్తాయి. సో ఆల్కహాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఇథైల్ ఆల్కహాల్. సో దీనికి ఈథర్ ఎలా రాయొచ్చు? CH3O CH3. ఓకే, ఇది ఈథర్ ఫంక్షనల్ ఐసోమర్స్ రెండు కూడా. ఈ ఆల్కహాల్స్ కి ఈథర్స్ అనేవి ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉంటుంది. C2 2 కార్బన్స్ అండ్ 3 + 2 5 6 C2H6 అండ్ 1 oxygen C2H6O, and here 2 carbons C2 and 6 hydrogens 6H6 and 1 oxygen C2H6O. సో ఇట్లా ఫంక్షనల్ మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉన్నది. ఓకే, బట్ ఏం డిఫరెన్స్ గా ఉన్నదంటే ఒక దానిలో ఆల్కహాల్ అనేది ఫంక్షనల్ గ్రూప్ గా ఉంది. ఓకే, సో ఇంకో దానిలో ఈథర్ అనేది ROR. ఈథర్ జనరల్ ఫార్ములా ఏంటిది? ROR. ఇది జనరల్ మాలిక్యులర్ ఫార్ములా. సో ఇలా ఒకదానికి ఒకటి ఐసోమెరిజం ని చూపిస్తాయి. అంటే స్ట్రక్చర్స్ లేదా ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైన్. ఆల్కైన్ CH3 C ట్రిపుల్ బాండ్ CH ఆల్కైన్. ఆల్కైన్స్ కి డయీన్స్ అనేవి ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఆల్కైన్ అండ్ డయీన్. ఆల్కైన్ డయీన్. సో డయీన్ అని ఎట్లా రాస్తాం మనం? ఇక్కడ 2 డబుల్ బాండ్స్ రాస్తాం. C డబుల్ బాండ్ CH2. సో ఇది సో డయీన్స్ అనేవి ఇక్కడ ఆల్కైన్. ఇక్కడ 1 2 3 కార్బన్ C3 అండ్ 3 + 4 C3H4 ఉంది. ఇక్కడ 1 2 3 అండ్ 2 + 2 4 C3H4. సో ఇట్లా రెండు కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ ఆర్ కెటోన్. ఓకే, ఆల్డిహైడ్స్ ఆర్ కెటోన్ ఆర్ ఒలిఫినిక్ ఆల్కహాల్. ఒలిఫినిక్ ఆల్కహాల్. ఓకే, సో ఆల్డిహైడ్స్ జనరల్ గా ప్రొపనాల్డిహైడ్ తీసుకుందాం. ప్రొపనాల్డిహైడ్. సో ఇవి ఆల్డిహైడ్స్ అనేవి జనరల్ గా కిటోన్స్ తో ఐసోమెరిజం ను చూపిస్తాయి. CH3 CO దెన్ CH3 ఇట్లా ప్రొపనోన్ అవుతుంది. ఇది ప్రొపనాల్డిహైడ్ ఆర్ ప్రొపనాల్, ఇది ప్రొపనోన్. సో ఆల్డిహైడ్స్ అనేవి కిటోన్స్ కి
ఐసోమర్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్స్ ఈథర్స్ తో ఫంక్షనల్ ఐసోమరిజం చూపిస్తాయి. అండ్ ఆల్డిహైడ్స్ అనేవి కిటోన్స్ తో ఫంక్షనల్ ఐసోమరిజం ని చూపిస్తాయి. ఇక్కడ ఒలిఫినిక్ ఆల్కహాల్ అని రాసుకున్నాం. ఒలిఫినిక్ ఆల్కహాల్స్ కూడా ఐసోమరిజం ని చూపిస్తాయి. CH2 డబుల్ బాండ్ CH2 OH. సో ఈ మూడు కూడా ఫంక్షనల్ ఐసోమర్సే. మూడు ఫంక్షనల్ గ్రూప్స్ ఇట్లా 1 2 3 కార్బన్స్, 2 + 1 3, 3 + 2 5 6. ఓకే, 6 హైడ్రోజన్స్ అండ్ 1 ఆక్సిజన్. సో ఇట్లా ఒలిఫినిక్ ఆల్కహాల్స్, కెటోన్స్, ఆల్డిహైడ్స్ మూడు కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం చూపించేవి ఏంటి అంటే యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్టర్ ఆర్ హైడ్రాక్సీ కార్బోనిల్ ఈ మూడు కూడా ఫంక్షనల్ ఐసోమెరిజం ని చూపిస్తాయి. యాసిడ్ ఎగ్జాంపుల్ ప్రొపనోయిక్ యాసిడ్ తీసుకుందాం. CH3 CH2 COOH ప్రొపనోయిక్ యాసిడ్. అండ్ ఇది ఎస్టర్ తో ఐసోమెరిజం చూపిస్తుంది. CH3 COOCH3 ఎస్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ హైడ్రాక్సీ కార్బోనిల్ CH3 CHOH CHO. సో ఇట్లా ఓకే, ఈ మూడు కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. నెక్స్ట్ సయనైడ్స్, ఐసోసయనైడ్స్ రెండు కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. సయనైడ్స్ అండ్ ఐసోసయనైడ్స్. సయనైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ CH3CN. ఓకే, ఈథేన్ నైట్రైల్ అవుతుంది. అది ఈథేన్ నైట్రైల్ ఆర్ నైట్రో సయనోమీథేన్. ఓకే, నెక్స్ట్ CH3NC. ఇది ఐసోసయనైడ్, ఇది సయనైడ్. ఇవి రెండు ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఓకే. అండ్ నైట్రో నైట్రైటో లేదా నైట్రో నైట్రైట్ CH3NO2 ఇట్లా ఇవి రెండు కూడా ఫంక్షనల్ ఐసోమర్స్. అండ్ ఆల్ అమైన్స్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 NH2. ఓకే, సో ఇది నెక్స్ట్ దీంతో ఐసోమెరిజం చూపించేవి CH3 NH CH2 CH3 అండ్ నెక్స్ట్ CH3N CH3 CH3. సో ఇట్లా ఓకే, ఇవి ఐసోమెరిజం ని చూపిస్తాయి. సో మనం ఫంక్షనల్ ఐసోమెరిజం ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రింగ్ చైన్ ఐసోమెరిజం. సో రింగ్ చైన్ ఐసోమెరిజం లో ఏముంటుంది అంటే కాంపౌండ్స్ మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉంటుంది. సేమ్ కాంపౌండ్స్ వి. బట్ ఏం డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఒక్కటేమో వన్ ఎగ్జిస్ట్. ఓకే, వన్ ఎగ్జిస్ట్ యాజ్ ఓపెన్ చైన్ అండ్ అదర్ ఎగ్జిస్ట్ యాజ్
క్లోజ్డ్ చైన్, అదర్ ఎగ్జిస్ట్ యాజ్ క్లోజ్డ్ చైన్. సో ఇట్లా ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటేమో ఓపెన్ చైన్ గా ఉంటుంది, ఒకటేమో క్లోజ్డ్ చైన్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో అట్లా వచ్చే ఐసోమెరిజం ని రింగ్ చైన్ ఐసోమెరిజం అని పిలుస్తారు. సో ఇక్కడ ఆల్ రింగ్ చైన్ ఐసోమర్స్ ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఆల్ రింగ్ చైన్ ఐసోమర్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్, బట్ ఆల్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆర్ నాట్ రింగ్ చైన్ ఐసోమర్స్. ఓకే, వైస్ వర్సా అనేది పాసిబుల్ కాదు. ఆల్ రింగ్ చైన్ ఐసోమర్స్ ఫంక్షనల్ ఐసోమర్స్ అవుతాయి. ఒకటి ఫస్ట్ టైప్ 1 చూద్దాం. ఓకే, ఈ రింగ్ చైన్ ఐసోమెరిజం లో టైప్ 1 చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఈ రింగ్ చైన్ ఐసోమెరిజం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కీన్, సైక్లో ఆల్కేన్, ఇవి రెండు రింగ్ చైన్ ఐసోమర్స్ అవుతాయి. ఆల్కీన్ ఫర్ ఎగ్జాంపుల్ propene CH3 CH double bond CH2. What is molecular formula here? 1 2 3 C3 and 3 4 6 C3H6 అవుతుంది. ఇది C3H6. సో దీనికి సైక్లోప్రోపైన్ అనేది రింగ్ చైన్ ఐసోమర్ అవుతుంది. రింగ్ చైన్. సో ఇట్లా ఒకటి ఇదేమో ఓపెన్ చైన్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్కేన్స్ కాదు, సైక్లో ఆల్కేన్స్ మాత్రమే రింగ్ చైన్ ఐసోమెరిజం ను చూపిస్తాయి. ఇక్కడ కూడా ఫార్ములా సేమ్ వస్తుంది. ఓకే, 3 కార్బన్స్ ఉన్నాయి, C3 అండ్ 2+2+4+2 6 C3H6. రెండింటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా అనేది ఇక్కడ సేమే ఉంటుంది. బట్ ఒకటేమో ఓపెన్ చైన్ గా వస్తే ఒకటేమో క్లోజ్డ్ చైన్ గా వస్తుంది. సో ఇట్లా ఫంక్షనల్ ఐసోమర్ ఇట్లా రింగ్ చైన్ ఐసోమెరిజం ను చూపిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C4H8 ఫస్ట్ దీనికి CH3 CH2 CH డబుల్ బాండ్ CH2. సో కౌంట్ చేద్దాం. 1 2 3 4 4 కార్బన్స్, 3+2 5 5+1 6 6+2 8. ఓకే, ఇది బ్యూటీన్ 1 బ్యూటీన్ 1 అనుకోండి. నెక్స్ట్ 2 C డబుల్ బాండ్ సి. ఇక్కడ అన్ని హైడ్రోజన్స్ ని మెన్షన్ చేయట్లేదు. ఓకే, డబుల్ బాండ్. సో ఇక్కడ ఏమైంది, రెండు ఈ ఫంక్షనల్ గ్రూప్ డబుల్ బాండ్ యొక్క పొజిషన్ అనేది మారిపోయింది. నెక్స్ట్ సో దీనికి ఇంకెలా రాయొచ్చు, సి డబుల్ బాండ్ సి సి. సో ఇది చూడండి, ఈ మూడు ఏమవుతాయి ఇప్పుడు ఒకదానితో ఒకటి పొజిషనల్ ఐసోమర్స్ అవుతాయి. పొజిషనల్. ఓకే, దెన్ ఫోర్త్ ఎలా రాయొచ్చు, ఇదే ఫార్ములాకి ఆ 4 కార్బన్స్ ని ఇట్లా రింగ్ లాగా రాయొచ్చు, రింగ్ లాగా. సో ఇది కూడా సేమ్ C4 1 2 3 4 C4 అండ్ 2+2+2+2 టోటల్ 8 హైడ్రోజన్ C4H8. సో ఇది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. సో ఇట్లా ఇవన్నీ కూడా ఏమవుతాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1 2 1 2 1 కి 2 ఏమైతుంది, పొజిషనల్ ఐసోమర్ అవుతుంది. పొజిషనల్ ఐసోమర్ అవుతుంది. ఓకే, 1 కి 2 పొజిషనల్ ఐసోమర్ అవుతుంది. తర్వాత 1 కి 193 చూసుకోండి. 193 చూసుకుంటే అవి రెండు ఎట్లా ఉంది, బ్రాంచింగ్ వేరుగా ఉంది. అంటే చైన్ ఐసోమెరిజం చూపిస్తాయి. చైన్ ఐసోమెరిజం. నెక్స్ట్ ఫోర్త్ తీసుకుంటే ఫోర్త్ అనేది 1 కి అదేవిధంగా 2 కి అండ్ 3 కి ఏమవుతుంది, ఇవన్నీ లీనియర్ గా అంటే ఓపెన్ గా ఉన్నాయి. ఇదేమో క్లోజ్డ్ గా ఉంది. ఓపెన్ క్లోజ్డ్ ఉంటే ఏంటి,
రింగ్ చైన్ ఐసోమెరిజం, అంటే రింగ్ చైన్ ఐసోమర్స్ అవుతాయి. ఫోర్త్ అది ఫోర్త్ అనేది 1 2 3కి రింగ్ చైన్ ఐసోమర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ తీసుకుంటే ఫిఫ్త్ అనేది 1కి 2కి 3కి రింగ్ చైన్ ఐసోమర్ అవుతుంది. రింగ్ చైన్ ఐసోమర్ ఫిఫ్త్ తీసుకుంటే ఇది 1కి 2కి 3కి రింగ్ చైన్ ఐసోమరీస్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ రెండు తీసుకోండి. ఫోర్త్ కామా ఫిఫ్త్ అబ్జర్వ్ చేస్తే అవి ఏమవుతాయి, చైన్ ఐసోమర్స్ అవుతాయి రెండు కూడా, చైన్ ఐసోమర్స్. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐసోమెరిజం ని మనం రాసుకోవచ్చు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రింగ్ చైన్ ఐసోమెరిజం అంటే మాలిక్యులర్ ఫార్ములా, కాంపౌండ్స్ కి మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉంటుంది, లేదా మాలిక్యూల్స్ ఏవైనా అవచ్చు. ఓకే, వాటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి వన్ ఎగ్జిస్ట్ యాజ్ ఓపెన్ చైన్ అండ్ అదర్ ఎగ్జిస్ట్ యాజ్ క్లోజ్డ్ చైన్. సో ఇఫ్ దిస్ ఫినామినా అకర్డ్, then that is called ring chain isomerism. So type 1 alkenes cycloalkanes will be showing ring chain isomerism. So for example propene and cyclopropane, so like that we can write ring chain isomerism examples. So students, next టైప్ 2 చూద్దాం ఒకసారి. టైప్ 2 అంటే ఇక్కడ ఈ టైప్ 2 లో ఆల్కైన్స్ ఆల్కైన్స్ సైక్లో ఆల్కీన్స్ ఆల్కైన్స్ సైక్లో ఆల్కైన్స్ తో రింగ్ చైన్ ఐసోమెరిజం ని చూపిస్తాయి. ఆల్కైన్స్ అండ్ సైక్లో ఆల్కైన్స్. సో ఒకసారి ఆల్కైన్స్ సైక్లో ఆల్కైన్స్ వీటి యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n-2 ఉంటుంది. CnH2n-2. సో ఫర్ ఎగ్జాంపుల్ C4H6 తీసుకుంటే, సో జనరల్ ఫార్ములా C4H6 కి మనం ఏం రాయొచ్చు, సి సి ట్రిపుల్ బాండ్ సి ఆల్కైన్ ఉంది. ఓకే, 4 కార్బన్స్ ఉన్నాయి. సో దీనికి మనం సైక్లో ఆల్కీన్ ఏం రాయొచ్చు, 4 కార్బన్స్ కాబట్టి సైక్లో బ్యూటిన్ రాయొచ్చు. ఇవి రెండు కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఇంకా ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు దీనికి, ఇవే సి ట్రిపుల్ బాండ్ సి బ్యూటైన్, ఇవి రెండు కూడా రింగ్ చైన్ ఐసోమర్స్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, సో ఇట్లా మనం రింగ్ చైన్ ఐసోమెరిజం ని రాసుకోవచ్చు, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, మిస్టేక్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి. సో నెక్స్ట్ మెటామెరిజం. మెటామెరిజం సో మెటామెరిజం అంటే ఏంటి అంటే జస్ట్ మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉంటుంది. జనరల్ మెటామెరిజం లో మాలిక్యులర్ ఫార్ములా సేమే ఉంటుంది, బట్ అది ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కి ఐదర్ సైడ్ ఎనీ సైడ్ ఆల్కైల్ చైన్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. అంటే జనరల్ గా ఈ మెటామెరిజం అనేది ఈథర్స్ లో వస్తుంది. ఓకే, ఈథర్స్ కాంపౌండ్స్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ సేమ్ పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ బట్ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ వస్తాయి. డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ వస్తాయి. సో దాన్ని ఏమంటాం మనం, మెటామెరిజం అంటాం.
ఎగ్జాంపుల్. సో దీనికి మెటామర్ ఏం రాయొచ్చు? టేస్ట్ మెటామర్. ఓకే. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ సేమే ఉంది, బట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్, ఆటమ్స్, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ సేమే ఉంటాయి, బట్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఈ సైడ్ ఏమో ప్రొపైల్ ఉంటుంది, ఈ సైడ్ ఏమో మిథైల్ ఉంటుంది. ఇటువైపు ఇథైల్ ఉంది, ఇథైల్ ఉంది. ఓకే. నేమ్స్ చేంజ్ గా ఉంటాయి. ఇదేమో డై ఇథైల్ ఈథర్ అంటాం, డై ఇథైల్ ఈథర్. ఇది దీన్ని ఏమంటాం? మీథాక్సీ ప్రొపేన్ అంటాం, మిథాక్సీ ప్రొపేన్. ఇది మెటామెరిజం. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఆక్సిజన్ కి ఐదర్ సైడ్ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ వస్తే దాన్ని మెటామెరిజం అని చెప్తాం. ఓకే. ఓకే. సైడ్ ఇది ఇది సైక్లోహెక్సేన్, ఇది ఫినాయిల్. సైక్లోహెక్సేన్, ఫినాయిల్ చేంజ్ అయింది, పొజిషన్ అనేది మారింది. సో ఒకసారి ఏమో ఇది కార్బన్ కి నేరుగా ఫినాయిల్ గ్రూప్ అటాచ్ లో ఉంది, ఇక్కడ ఫినాయిల్ గ్రూప్. సో ఇక్కడ కార్బన్ కి నేరుగా సైక్లోహెక్సేన్ గ్రూప్ ఉంది. సో ఇట్లా పొజిషన్ అనేది, అంటే ఐ మీన్ కార్బన్ కి ఇట్లా టూ సైడ్స్ మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వస్తాయి. అలా వస్తే దాన్ని ఏమంటాం? మెటామెరిజం అని చెప్తాం. సి డబుల్ బాండ్ ఓ ఎన్హెచ్, ఎన్హెచ్, సి డబుల్ బాండ్ ఓ. డిఫరెంట్ ఇది. ఇక్కడ ఎన్హెచ్ చూడండి, కార్బన్ కి సైక్లోహెక్సేన్ ఉంది, ఇక్కడ ఒకసారి సైక్లోహెక్సేన్ ఉంది, ఇక్కడ కార్బన్ కి ఫినాయిల్ గ్రూప్ ఉంది. సో అది డిఫరెంట్. స్టూడెంట్స్ నెక్స్ట్ ఫైనల్ ఐసోమెరిజం, టాటోమెరిజం. సో టాటోమెరిజం అంటే ఏం లేదు, ఇది ఫినామినా వేర్ సింగిల్ కెమికల్ కాంపౌండ్ టెన్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ టూ ఆర్ మోర్ ఇంటర్ కన్వర్టబుల్ స్ట్రక్చర్. సో అవి రెండు కూడా ఎలా ఉంటాయంటే వాటి యొక్క రిలేటివ్ పొజిషన్ లో చేంజ్ గా ఉంటాయి. ఓకే. ఇందులో జస్ట్ మెయిన్ గా ఏమవుతుందంటే ఒకటే కాంపౌండ్ అది ఏమవుతుందంటే జస్ట్ ఇంటర్ కన్వర్ట్ అయిపోయి ఒక స్టేబుల్ కాంపౌండ్ నుంచి ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ గా చేంజ్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీటో ఫామ్ ఉంది, అంటే కీటో ప్రొపనోన్ ఉంది. ప్రొపనోన్ లో ఇక్కడ పక్కన ఇది ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇది ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే ఒకవేళ పక్కన కీటో గ్రూప్ కి పక్క గ్రూప్ ఆల్ఫా హైడ్రోజన్స్ కనుకుంటే అవి ఏమవుతుందంటే ప్రోటోనేషన్, ఇక్కడ నుంచి ఈ ఆక్సిజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ పేరు ఈ హైడ్రోజన్ పైన అటాక్ చేసినప్పుడు అదేమవుతుంది, అది హైడ్రోజన్ తో లింక్ అప్ అవుతుంది. సో అక్కడ ఏమొస్తుంది? ఓహెచ్ వస్తుంది, ఆల్కహాల్. నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఓకే. ఇది లెఫ్ట్ అయిపోయి ఇక్కడ డబుల్ బాండ్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది ఇక్కడ. సో దీన్ని ఏమంటాం? ఈనోల్ ఫామ్ అంటారు. ఓకే. ఇది మోస్ట్ అన్స్టేబుల్, ఇది స్టేబుల్ ఫామ్. సో ఇది ఈ టాటోమెరిజం ఫినామినా చూపించాలంటే కంపల్సరీ పక్కన ఆ కీటో గ్రూప్ కి పక్కన ఆల్ఫా కార్బన్ ఉండాలి, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటేనే ఇది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో దీనిలో
టాటోమెరిజం జరగదు. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఉంది. బట్ ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఇక్కడ ఈ కార్బన్ కి లేవు కాబట్టి ఇక్కడ టాటోమెరిజం అనేది జరగదు. ఓకే. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు కాబట్టి నో ఐసోమర్. సో ఇట్లాంటి ఫినామినాని ఏమంటాం? టాటోమెరిజం అంటారు. సో స్టూడెంట్స్ ఇవి టోటల్ ఐసోమెరిజం అంటే ఓన్లీ మనం డిస్కస్ చేసింది ఇదంతా స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి డిస్కస్ చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో స్టీరియో ఐసోమెరిజం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు స్ట్రక్చరల్ ఐసోమెరిజం అన్ని వీడియోస్ అయిపోయింది. ఇది 2 వీడియోస్ గా ఉంది ఐసోమెరిజం. సో ప్రీవియస్ వీడియోలో కూడా ఈ ఐసోమెరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. ఓకే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.